Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో క్వశ్చన్ నెంబర్ 1లో ఫోర్త్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసిందే. ఇక్కడ రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అవ్వడం జరిగింది. వీటిని మనం సాల్వ్ చేయాలి, కాకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సాల్వింగ్ అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. కానీ ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్ ఎలా ఉంది. 0.2 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.3 ఇంటూ వై ఈక్వల్ 1.3, 0.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.5 ఇంటూ వై ఈక్వల్ టు 2.3. అంటే డెసిమల్స్లో ఉంది, పాయింట్స్లో డెసిమల్స్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా సాల్వ్ చేసే కంటే దీన్ని ఏం చేద్దాం అంటే, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒకటే. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటే, ఇక్కడ పాయింట్తో ఒకటే. కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 10తో మల్టిప్లై చేయడం వల్ల, పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంటే 10తో మల్టిప్లై చేద్దాం. 2 డిజిట్స్ ఉంటే 100తో చేయాలి, 3 ఉంటే 1000తో చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉంటే 1 తర్వాత అన్ని జీరోస్ ఉన్న నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది కాబట్టి 1 తర్వాత ఒక జీరో అంటే ఎంత, 10 కదా. దీన్ని ఏం చేద్దాం అంటే, అటు ఇటు కూడా 10తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏమొస్తుంది చూద్దాం. 0.2 ఇంటూ 10 అంటే తెలుసు కదా, ఈ పాయింట్ రైట్ సైడ్ మూవ్ అయిపోతుంది, 2 అవుతుంది. ఇది 2x అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను రీరైట్ చేసి రాస్తున్నాను. 2x ప్లస్ 0.3 ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే 3, ఆ పక్కన y ఉంది కాబట్టి 3y ఈక్వల్ టు 1.3 ఇంటూ 10 13, రైట్. ఓకే, ఇప్పుడు దీన్ని సేమ్ అలానే ఇంటూ 10 చేద్దాం. దీన్ని ఇంటూ 10 ఎందుకు చేయాలంటే సేమ్ ఇందాక చెప్పిన లాజిక్ లానే, ఇక్కడ పాయింట్ ఒకటే డిజిట్ ఉంది, ఇక్కడ కూడా ఒకటే డిజిట్, ఇక్కడ ఒకటే డిజిట్. కాబట్టి ఆ డిజిట్ క్యాన్సిలేషన్ కోసం 10తో మల్టిప్లై చేద్దాం. 0.4 ఇంటూ 10 అంటే 4 కాబట్టి 4, ఇక్కడ x ఉందా 4x. 0.5y ఇంటూ 10 ఉంది, 0.5 ఇంటూ 10 వరకు 5, ఇది y, 5y ఈజ్ ఈక్వల్ టు 2.3 ఇంటూ 10 23. ఓకే, ఇది మళ్ళీ మనకి ఏమైంది, నార్మల్ క్వశ్చన్ లాగే, అంటే డెసిమల్స్ లేకుండా మనకి ఇంతకుముందు చేసిన సాల్వ్ చేసిన క్వశ్చన్ లాగా వస్తుంది. ఇక్కడ మనం y సబ్జెక్ట్ చేసుకుందాం. 3y ఈజ్ ఈక్వల్ టు, ఈ 2x అటు వెళ్తే 13 మైనస్ 2x, కానీ మనకు ఓన్లీ y మాత్రమే కావాలి కాబట్టి ఈ 3 కింద పంపించేద్దాం. 13 మైనస్ 2x బై 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఈ 1 తీసుకొచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 2 అనుకుని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2, we get that. అలా చేయడం వల్ల మనకి ఏంటి వస్తుందంటే, ఈక్వేషన్ 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4x అంటే నేను 4x రాసేస్తాను, ప్లస్ 5y, y అంటే అది రాద్దాం, ఏది 13 మైనస్ 2x బై 3, ఇదంతా y ప్లేస్లో, ఈజ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇంక ఇందులో y లేదు, x మాత్రమే వస్తుంది. ఇక్కడ 3ని ఎల్సిఎంగా తీసుకుందామా. ఇప్పుడు ఈ 3 ఏం చేస్తుంది, 4x మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ 4x ఈజ్ 12x ప్లస్, ఓకే, ఇక్కడ ఎల్సిఎం 3 కాబట్టి ఈ 5 యాజిటీ వచ్చేస్తుంది. అంటే 5 13ని అలాగే 5 మైనస్ 2x మల్టిప్లై చేస్తుంది. 5 13 = 65 మైనస్ 5 2 = 10, x ఉంది కాబట్టి x రాసేద్దాం, ఈక్వల్ టు 23. ఇప్పుడు ఈ 3ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 23 మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ కంటిన్యూ చేద్దామా. సో 12x మైనస్ 10x, ఇవి లైక్ టర్మ్స్. 12x మైనస్ 10x ఈజ్ 2x, ఆ పక్కన 65 కాన్స్టెంట్, అది రాసేద్దాం అలాగే. అంటే 2x ప్లస్ 65, ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ 3 వెళ్ళి 23 మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ 23 అంతే 69. ఓకే, ఇది మనం సింప్లిఫై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 65 వెళ్తే మైనస్ 65 అవుతుంది. 69 మైనస్ 65 ఈజ్ 4, అంటే 2x ఈక్వల్ టు 4. దాన్ని బట్టి x కావాలంటే 4/2 అంటే 2 కదా, x వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు x ని తీసుకెళ్ళి ఏం చేద్దాం అంటే, మనం సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఆల్రెడీ y మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ x రెడీగా ఉంది ఇక్కడ మనకి. సో మనం ఇందులో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే y వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1, we get that
y is equal to 13 minus 2 times x. 13 minus 2 times x అంటే 2 by 3. 13 minus 2 2s are 4. 13 minus 4 అంటే 9. సో 9 by 3 అంటే 3. Therefore, finally మనకు వచ్చిన ఆన్సర్స్ on solving x equal to 2 and y equal to 3. మనకు కావాలంటే ఇక్కడతో యాక్చువల్ ప్రాబ్లం అయిపోయింది. ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఒకసారి చెక్ చేసుకుని చూడొచ్చు కావాలంటే. ఇందులో చెక్ చేసినా ఓకే, ఇందులో చెక్ చేసినా ఓకే. సో ఇప్పుడు మనం 2 పెడతాం. ఇందులోని 2 పెడితే 2 2s are 4 plus 3 3s are 9. 4 plus 9 is 13. అలానే 4 into x అంటే 2 కదా, 4 2s are 8 plus 5 3s are 15. 8 plus 15 is 23. సో మనకి వచ్చిన ఆన్సర్స్ కూడా కరెక్టే. దీంతో ఈ ఫస్ట్ ప్రాబ్లం 4th బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.